హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం లాంగ్ అండ్ షార్ట్ వీడియో తెస్తూ ఉంటాను. ఒక చిన్న కంక్లూజన్, మొన్న నేను 31st నైట్ బిఫోర్ నేను పెట్టిన ఒక షార్ట్ వీడియోకి చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. 2023 మీ లైఫ్లోని ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చింది అనేసి ఒక షార్ట్ వీడియో పెట్టారు. చాలామంది దానికి రియాక్షన్ ఇచ్చారు. కామెంట్ సెక్షన్ చదువుతూ ఉంటే చాలా దారుణం వేసింది. ఎందుకంటే చాలామంది మీ ఇది కోల్పోయాం, మీది అది కోల్పోయాం, ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయాం, మా బిజినెస్ లాస్ అయిపోయింది, ఎడ్యుకేషన్ డబ్బుల వల్ల ఆగిపోయింది, మేము దాంట్లో లాస్ అయిపోయాం, దీంట్లో లాస్ అయిపోయాం, మాకైతే చాలా బ్యాడ్ 90% 2023 ఈజ్ ఎ బ్యాడ్ టైం అని కన్సిడర్ చేశారు. బ్యాడ్ టైం ఎక్కడ చూసినా బ్యాడ్ టైం అనేసి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రియల్గా ఒక మాట, మీకు నాకు మధ్యలో ఉన్న ఒక మాట, రియల్గా బ్యాడ్ టైం అంటే మీ దృష్టిలోని మీకు ఒక బ్యాడ్ జరిగితే అది టైం మీద తోసేస్తారా? చెప్పండి. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కానీ, ఒక ఇంపాక్ట్ మీ లైఫ్లోని ఏ పరంగా, బిజినెసా, హెల్తా, మనీయా, ఫైనాన్షియా, ఏ పరంగా ఒక బ్యాడ్ కానీ మీ లైఫ్లో జరిగితే దానికి టైంతో కన్సిడర్ చేస్తారా? బ్యాడ్ టైం అని తోసేస్తారా? ఆ సమయం మంచిగా నడవట్లేదు, మా టైం బాగోలేదని ఆ టైం మీద నడిచేస్తారా? యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే బ్యాడ్ టైం అనేసి ఉండదు. నా వీడియో లాస్ట్ వరకు మీరు కానీ చూస్తే పక్కా నేను చెప్పగలను, బ్యాడ్ టైం అనేసి ఎక్కడ ఉండదు. బ్యాడ్ టైం ఉండదు. చెప్పాలా ఎలాగా? బ్యాడ్ టైం ఎవరు చెప్పాలా? ఫ్రాంక్గా చెప్తున్నాను. మీ 2 కాళ్ళు బాగుండి, మీ 2 చేతులు బాగుండి, మీకు ఆలోచించడానికి, చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి అన్ని రకంగా అన్ని లోపల ఉన్న వైర్లు అన్నీ కరెక్ట్గా పనిచేసి మీరు టైంకి భోంచేస్తున్నారు, ఒక పూట పరిస్థితి బాగాలేకపోయినా ఒక పూట మానేసినా, టైంకి ఫుడ్, టైంకి వాటర్ అవైలబిలిటీలో మీకు ఉంటే టైం బ్యాడ్ కాదు. మీరు మెడిసిన్ మీద డిపెండ్ అయిపోయి 2 కాల్స్ పడిపోయి నడువు కింద నుంచి భాగం పనిచేయలేక దీనికి వెళ్ళడానికైనా ఒక మనిషి హెల్ప్ కావాలి, బతకడానికి మెడిసిన్ హెల్ప్ కావాలి, మీకు మాటలు రావట్లేదు, సైకిల్తోటి మీరు మాట్లాడుతున్నారు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు, దానికి చెప్పండి బ్యాడ్ టైం అనేసి. మీ అన్ని ఆర్గన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు, బాడీలోని అన్ని పార్ట్స్ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు మీ బ్యాడ్ టైం ఏంటుంది? ఏదో బిజినెస్లో లాస్ అయితే టైం మీద తోసేస్తారా? ఎడ్యుకేషన్లో లాస్ అయితే టైం మీద తోసేస్తారా? మీ బాస్ మీ మాట వినకపోతే టైం మీద తోసేస్తారా? మీ ఆవిడ మీ మాట, మీ ఆయన మీ మాట వినట్లేదు, టైం మీద ఏవి అది టైం మీద ఏమి బ్లేమ్ చేయకండి. టైం అందరికీ ఒకలాగా ఉంటుంది. టైంని కంప్లీట్గా బ్లేమ్ చేయాలి వెన్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ సమ్వన్. మీరు ఇంకొకటి మీద ఆధారపడి, అది దీనికి కాదు ఆధారపడడం అంటే, భోజనం పెడుతున్నా అంటే ఆధారపడడం కాదు. దీనికి వెళ్ళడానికైనా పరిస్థితి బ్యాడ్ ఉండి, మీరు తోడడానికి కడగడానికి ఒక మనిషి పెట్టుకొని, మీరు జనరల్గా రోజువారీ చేసే పనులు కూడా, మీ పనులు మీరు చేసుకుండా ఒక మనిషి మీద ఆధారపడి, మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ సరిగ్గా పనిచేయలేక మీరు బతకాలంటే మెడిసిన్ తినాలి అనేసి అటువంటి రోజులు వస్తే అప్పుడు పక్కకు చెప్పండి, మీ టైం ఈజ్ బ్యాడ్. మీరు నమ్ముతారు లేదా? ఇప్పుడు చెప్పండి. టైం మీద తోసేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి టైం బ్యాడ్ ఎందుకంటారు? టైం బ్యాడ్ కాదు, యాక్చువల్లీ ప్రాబ్లం ఉండదు, సిచ్యువేషన్ బ్యాడ్ ఉంటుంది. ఒక సిచ్యువేషన్ బ్యాడ్ వస్తుంది, అది హెల్త్ పరంగా రావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలోని ఏదైనా జరగలేనిది జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక సమయం బ్యాడ్ అంతే. ఒక సిచ్యువేషన్ బ్యాడ్. సిచ్యువేషన్ అండ్ టైం చాలా డిఫరెన్స్ ఉంది. టైం బ్యాడ్, టైం మీద బ్లేమ్ చేయొద్దు. టైము మేబీ చెప్పొచ్చు వాళ్ళు రిచ్, అరే నాన్న ఒకటి చెప్తున్నాను, రిచ్ వాళ్ళు ఏదైనా కొనగలరు అంటే ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. 2022 ప్రిన్స్ మహేష్ బాబు లైఫ్లో ఏమైంది? ఒక ఇంటి నుంచి 3 బకెట్, పెద్దన్య, తల్లి, తండ్రి. ఎప్పుడైనా మన రియల్ లైఫ్లోనే చూసాం అనుకుంటా, డబ్బులు ఉంటే ఏదైనా చేయవచ్చు. అతనికి జరిగింది ఎవరికైనా జరిగితే తట్టుకోగలమా? ప్రిన్స్ మహేష్ బాబు ఒక ఊపు ఊపుతున్న ఒక కరెంటు హీరో లైఫ్లో ఏమైంది? ఒకే సంవత్సరంలోనే 3 చనిపోయారు వాళ్ళ ఇంటి నుండి. దీనికంటే దారుణమా? అలానే సినిమా చేయడం ఆపేశాడా? యాడ్స్ చేయడం ఆపేశారా? ఆడియో లాంచ్కి రావడం ఆపేశారా? ఆయన ఎక్కడ ఆపలేదు కదా. ఇంత సిచ్యువేషన్ బ్యాడ్ జరిగితే నేను తట్టుకోగలమా? దాని నుంచి బయటకు రావడానికి కొన్ని సంవత్సరం పడుతుంది. తనకలా లేదే. అలా అనేసి తల్లిదండ్రుల మీద ప్రేమ లేదా? సొంత అన్య మీద ప్రేమ లేదా? అందరి మీద ప్రేమ ఉంది, కానీ అలా లేడే. బికాస్ సిచ్యువేషన్ బ్యాడ్ అని తను అర్థం చేసుకున్నాడు కాబట్టి. సిచ్యువేషన్ బ్యాడ్ అంతే. కోవిడ్లోని కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి.
ఇది ఆపేసామా? మనుషులు తాగడం ఆపేసామా? పడుకోవడం ఆపేసామా? దేనికి మేము ఆపలేదు కదా. ఒక పూట 2 పూటలు మాత్రం మానేసి ఉంటాం. దుఃఖంలోనే బాబు నాకు తినాలనిపించట్లేదు, ఒక పూటని ఈరోజు నేను తిన్ను అనేసి. అది సంఘటన అయి ఉండొచ్చు కానీ అప్పటి నుండి ఇప్పటికి నేను భోంచలేదంటే మనమే ఒక సంఘటన అయిపోతాం. కాబట్టి సిచ్యువేషన్ బ్యాడ్ అనేసి ఎప్పుడైనా సిచ్యువేషన్ మీద బ్లేమ్ చేయండి, సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. కానీ నా టైం బ్యాడ్, నా ఇది బ్యాడ్, నా అది బ్యాడ్ అంటే అవ్వదు. డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా డాడీ ఎక్స్పైర్. 10th డిసెంబర్లో మా డాడీ ఎక్స్పైర్. ఎప్పుడో బూజు పడిపోయిన నా యూట్యూబ్ ఛానల్కి మొత్తం కడిగేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. 1 year అవుతుంది. ఈరోజు నాకు ఒక 50,000 మంది కుటుంబాలు ఉన్నారు యూట్యూబ్లోని యాజ్ ఎ సబ్స్క్రైబర్గా. డాడీ చనిపోయారు, అమ్మ కూడా చనిపోయింది, ఏంటి నా పరిస్థితి అని డల్ అయిపోయానా? నన్ను నమ్ముకునే మా భార్య, నా పిల్లలు ఉన్నారు కదా. సిచ్యువేషన్ బ్యాడ్ అంతే. ఆయన ఏజ్ వచ్చింది, ఆయన అన్నీ చూశారు, ఆయన ఏజ్ వచ్చింది, మంచి మంది చాలా రోజులు ఉన్నారు, నా చేత ఎన్ని సేవలు చేయించుకోవాలని సేవ చేయించుకున్నారు, ఒకరోజు వదిలేసి వెళ్ళిపోయారు. బాధపడ్డా, బాధ లేదని అనట్లేదు, బాధపడ్డా. కానీ ఎన్నాళ్ళు? ఎప్పుడో ఫెబ్లోని మార్చిలోని ఏదో జరిగిన దానికి December 31st ముందు ఏంటి ఇచ్చింది ఇంపాక్ట్ అంటే, అది పట్టుకొని మీరు ఇలా బాధపడుతుంటే ఆ బాధ నుంచి మీరు ఎప్పుడు బయటికి రాలేరు. నన్ను కామెంట్ చేస్తున్న మనుషులకి నేను చెప్తున్నాను, మీ బాధ నా బాధే కాదనట్లేదు. కానీ మీ బాధకి చిన్నగా నేను చెప్పట్లే, చిన్నచూపు చేయట్లే. మేలు కోల్పోయింది చాలా ఇంపార్టెంటే, మీ దృష్టిలో చాలా ఇంపార్టెంటే. కానీ ఇంతకు మించి కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు బయటికి రండి. 2023 మంచా చెడు అంటే చాలామంది చెడు అంటున్నారు. మంచి సంఘటన మీతో జరగలేదా? 365 రోజులని మంచి జరగలేదా? అది కూడా షేర్ చేయండి. సో ఆలోచించే దృష్టి మీద ఉంటుంది ఏదన్నా. మనం ఒకటి లాస్ అయ్యామంటే అదే పట్టుకొని కూర్చుంటే అవ్వదు. 2022 కోసం మాట్లాడితే డాడీ వన్ ఆఫ్ ద రీజన్. సంవత్సరం అంతా నాన్నగట్ల హాస్పిటల్ తిరిగాను, అది వన్ ఆఫ్ ద రీజన్. కానీ హ్యాపీనెస్ ఇచ్చిన కూడా చాలా సందర్భాలు ఉన్నాయి, నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. 2023 డాడీ లేకుండా నేను ఉన్నా, మా ఫాదర్ లేకుండా. అలా అనేసి మంచి అయ్యాయి, చెడు అయ్యాయి. సో నెగిటివ్గా థింక్ చెయ్యొద్దు అని అనట్లేదు, థింక్ చెయ్యండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డోంట్ బ్లేమ్ ఆన్ టైం. మా సమయం బాగాలేదు, సమయం అందరికీ ఒకటే. ఇప్పుడు 7:30, మీకు 7:30. నాకు 7:30కి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండి మీ 7:30కి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలని కంపారిజన్ కాదు. వాట్ యూ అండ్ మీ హ్యావ్ దట్. మీరు బతుకున్నారు, నేను బతుకున్నాను. మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు. మీ పనులు మీరు చేసుకుంటున్నారు సక్రమంగా, నేను నా పని సక్రమంగా చేసుకుంటున్నాను. మేము ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు, ఒక మాత్రం వేసుకుని బతకట్లేదు, మాకు ఎవరో ఏదో చేయడానికి రావట్లేదు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. టైం మీద బ్లేమ్ చేయొద్దు. రాబోయే 2024 ఈరోజు 2nd ఆల్రెడీ వచ్చింది. 2024లోని 365 కాదు 366 డేస్ ఉన్నాయి. కాబట్టి మంచిగా పాజిటివ్ పట్టుకొని బతకండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అది ప్రాబ్లం అని పేరు పెట్టకుండా సిచ్యువేషన్ అని పేరు పెట్టండి. అదొక సిచ్యువేషన్, ఒక రాంగ్ సిచ్యువేషన్, అదొక బ్యాడ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి కొంచెం ఇది వాడండి, పీస్ఫుల్గా ఉండండి. ఎవ్రీథింగ్ ఈజ్ సార్ట్ అవుట్, నథింగ్ టు వెరీ. Wish you all the best. Keep subscribing my channel. Thank you so much. HR Arun Kumar Sinha from Visakhapatnam. Love you all. And once again, Happy New Year.